అక్క ఇది చూడు. ఒక్క పని కూడా సరిగ్గా చేయరు మీరు. నాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, అమ్మాయిలుగా మీ పనులు కూడా మీరు చేసుకోకపోతే అలాగే? అదే లక్ష్మికైతే ఏ పని చెప్పక్కర్లేదు, అన్నీ తన్నే చేసి పెట్టేది. లక్ష్మి కాదుగా. మీరెంత ప్రయత్నించినా లక్ష్మి కాలేరులే. పాపం నా కూతురు ఒక్కతే ఆ ఇంట్లో ఎలా ఉందో ఏమో. తను ఒక్కతే కాదమ్మా, తనతో పాటు బావగారు కూడా ఉన్నారు. అదీ కాక ఆ ఇంట్లో ఇక్కడికన్నా ఎక్కువ మంది ఉన్నారు. అయినా పుట్టింటికి మెట్టింటికి చాలా తేడా ఉంటుంది. నాకైతే తను చాలా గుర్తొస్తోంది. దానికెందుకమ్మా అంత బాధపడుతున్నావు? ఒక కాల్ చేస్తే సరిపోతుంది కదా. అవును కదా. ఏ నా ఫోన్ ఎక్కడా? అమ్మా. హలో అమ్మా, బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. అఖిల నిఖిల ఎక్కడా? బాగున్నారా? ఇక్కడే ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా బానే ఉన్నారు. అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? ఆయన బాగున్నారు. ఆఫీస్ నుంచి ఇద్దరం ఇప్పుడే వచ్చాము. ఆయన టెర్రస్ పైకి వెళ్లారు. అవునా? లక్ష్మి, నేను చాలా మిస్ అవుతున్నానమ్మా. పైగా ఒక వారమే అయినా నిన్ను చూసి చాలా రోజులైనట్టు అనిపిస్తోంది. నువ్వు లేకుండా ఇల్లంతా ఏదోలా అనిపిస్తుందమ్మా. నువ్వే అలా చెప్తే ఎలా అమ్మా? నాకిక్కడంతా కొత్తే, ఇప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతున్నాను. మిమ్మల్ని నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. మనమందరం కలిసి రాత్రి భోజనం చేసిన రోజులు, కబుర్లు చెప్పుకున్న రోజులు, అఖిల నిఖిల అల్లర్లు, నీ చేతి వంట, నేను చాలా మిస్ అవుతున్నానమ్మా. నువ్వేం బాధపడకమ్మా, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తూ ఉండు. అది నువ్వు చెప్పాలా అమ్మా? అయినా ఇంకొక వారంలో మళ్ళీ ఇంటికి రావాలి కదా. ఏవైనా విశేషం అమ్మా? మర్చిపోయావా అమ్మా? 6వ తారీఖు నా జీతం వస్తుంది కదా. ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకురావాలి కదా. పెళ్ళైనా కూడా నా జీతం పుట్టింటికే ఇస్తానని ముందే చెప్పాను కదా. అమ్మా, అమ్మా ఏమైంది? వినిపించట్లేదా? ఏంటి? హలో అమ్మా, వినిపిస్తోందా? అమ్మా. వినిపిస్తోందమ్మా. లక్ష్మి, ఇప్పుడు నీకు పెళ్ళయింది, ముందులా నీ జీతం మొత్తం ఈ ఇంటికిస్తే బాగుండదమ్మా. అదేంటమ్మా అలా అంటున్నావు? ఇది పెళ్లి కన్నా ముందే డిసైడ్ చేసుకునే విషయం కదా. ఈ విషయంలో నా భర్త ఇంటి వాళ్ళకి అభ్యంతరం ఏమీ లేదు. సో నువ్వేమీ ఆలోచించకమ్మా. అలాగే నీకు 6వ తేదీ లోపల ఏదైనా డబ్బు అవసరమైతే అడుగు. నువ్వు అడగకుండా మొహమాట పడితే నా కోపం వస్తుంది. అమ్మా, నేను చెప్పేది వింటున్నావా? నువ్వు ఏం చెప్పినా నా జీతం మన ఇంటికే వచ్చి చేరుతుంది. అందులో ఏ మార్పు ఉండదు. సరే లక్ష్మి, టైం అవుతుందుంటాను. నీ కుదిరినప్పుడు మీ ఆయనతో కలిసిరా. లక్ష్మి, ఒళ్ళంతా చాలా టైర్డ్గా ఉంది. అరే, అత్తయ్య గారు కాల్ చేస్తున్నారు. అమ్మ ఇప్పుడే నాతో మాట్లాడింది.
ఓహో, అల్లుడి గారితో సపరేట్గా మాట్లాడుతుందేమో. మాట్లాడండి. హలో, నమస్తే అత్తయ్య గారు, బాగున్నారా? బాగున్నాను అల్లుడు గారు. మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. లక్ష్మి తన జీతం డబ్బులు మా ఇంటికి ఇస్తానని చెప్తోంది. ఓహో, మీ దగ్గర కూడా అదే చెప్తుందేమో. కానీ అలా ఇవ్వడం బాగోదు. తనిప్పుడు మీ ఇంటి కోడలు. తను సంపాదించిందంతా మీ ఇంటికే చెందాలి. మీ అక్క అమ్మగారి కోరిక కూడా అదే.